హాయ్ హలో వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం ఇడియప్పం చేసుకుందామండి. ఇడియప్పం ఇందులో ముందుగా బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. తర్వాత కొద్దిగా నెయ్యి వేస్తే బాగుంటుంది. ఇదేంటి పడట్లేదు, చూద్దాం. వేసా. తర్వాత ఈ ప్లేట్లో ఉన్నవేంటో చెప్తాను చూడండి. కాజు, ఇది వచ్చేసి బిర్యానీ ఫ్లవర్ అంటారు కదా అది. ఇది ధనియాలు ఒక 1/2 టీ స్పూన్, 2 లవంగా, ఒక చిన్న పించ్ ఆఫ్ దాల్చిన చెక్క, 2 ఇలాచి, మిరియాలు, కొబ్బరి, ఎండు కొబ్బరి అండ్ షాహీ జీరా, ఎండు కొబ్బరి కొద్దిగా వీటిలో యూజ్ అవుతాయి. మొత్తం వేసేసుకుందాం. ఫస్ట్ ఏం వేసా? లవంగా, దాల్చిన చెక్క, ఇలాచి, ఏలకులు అన్నీ అక్కడ ప్లేట్లో చూసిన మొత్తం వేసేసాను. ఇవి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ. ఇడియప్పంలోకి మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగా వస్తుంది టేస్ట్. వీటన్నిటిని తర్వాత ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి నేను తీసుకున్నా. ఈ ఆనియన్ ఇందులో వేసా. తర్వాత దీన్ని మిక్స్ చేసుకుందాం, ఫ్రై చేసుకుందాం. కొంచెం గ్లాసీ ఫినిషింగ్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం. ఇడియప్పంలోకి ఈ గ్రేవీ చాలా బాగుంటుంది. 1 టీ స్పూన్ ఆనియన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, దీన్ని కూడా మిక్స్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టమాటోస్, మీడియం సైజ్ టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా వేసేసా. కలిపేసి ఈ స్మెల్ ఎంత బాగుందో అసలు. యాక్చువల్లీ మౌత్ వాటరింగ్ కూడా అప్పుడే. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్రై అయింది. ఇప్పుడు కారం, 1 టీ స్పూన్ కారం, ఇది కూడా మిక్స్ చేసుకొని ఎక్కువసేపు టైం పట్టదు దీనికి. ఇది ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాను. నెక్స్ట్ కూడా టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. ఇది సరిపోతుంది. ఇప్పుడు అదంతా కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది పేస్ట్ ఇలా వచ్చేసింది. ఇప్పుడు బౌల్లో మళ్ళీ ఆయిల్ వేసి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఈ మిక్స్ చేసుకున్నటువంటి ఏమైతే ఉందో అది వేసి ఫ్రై చేసుకుందాం. కొంచెం సేపు వేగనిద్దాం, పచ్చివాసన పోయే వరకు. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు కూడా ఎక్కువ టైం తీసుకోదు ఇది అవ్వడానికి. కొంచెం వాటర్ వేసి తొలిపేసి మన గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో చూస్తాం. కొంచెం వాటర్ వేసి ఉంటేనే బాగుంటుంది ఇడియప్పంకి. సో నేను వాటర్ కూడా యాడ్ చేస్తాను. అలా ఉండాలి. దాన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా. ఇప్పుడు 2 కప్స్ ఆఫ్ వాటర్, 2 కప్స్ ఆఫ్ బియ్యం పిండి కోసం ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేస్తే ఈ వాటర్ మరుగుతుంది. ఆ మరిగిన తర్వాతనే మనం బియ్యం పిండి వేయాల్సి ఉంటుంది. ఏ కప్తో అయితే తీసుకున్నాం ఆ కప్తో వాటర్ అండ్ 2 కప్స్ వాటర్, 2 కప్స్ బియ్యం పిండి. కొంచెం గట్టిగా కలుపుకోవాల్సి ఉంటుంది. కొంచెం వేడిగా ఉన్న వరకు కలుపుకోవాలి. ఇది కలిసిపోతుంది మంచిగా. మనకు మురుకుల ఇలా రావాలన్నమాట. కొద్దిగా మెత్తగా ఉంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇడ్లీ బౌల్ పెట్టుకొని అందులో వాటర్ వేసి, ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి, ఇడ్లీ ప్లేట్స్లోకి మనం ఈ హోల్స్ ఉన్నటువంటి ఇడియప్పం హోల్స్, అది సన్న సేవ్ లాంటిది, అందులో సెట్ చేసుకొని అందులో ఒక ఇడ్లీ ప్లేట్లో 1 డ్రాప్ ఆయిల్ వేసి దాంట్లోకి సేమ్ ఇంకా మనం ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్లో ఇడియప్పం అంటే ఆవిరిపై ఉడకాలి కాబట్టి ఇదిలో వేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. పెద్దగా టెన్షన్ ఏముండదు. అన్ని ప్లేట్లు వేసుకొని ఇప్పుడు మనం ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవాలి.
3 ప్లేట్స్ వచ్చేసినాయి. యాక్చువల్గా 5 ప్లేట్స్ వస్తున్నాయి అన్నమాట. సో 3 తర్వాత నేను మళ్ళీ 2 వేసాను. సో ఇవి 3 పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్లో కుక్ అయిపోతుంది. చక్కగా అయిపోయినాయి అనుకుంటాను. ఇదిగోండి అయిపోయింది. వీటిని మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వచ్చేస్తాయి ఇడియప్పం. టేస్ట్ చాలా బాగుంటుంది. గ్రేవీతో తింటే ఆ గ్రేవీని అలాగా దాని మీద వేసేసుకొని హెవీగా గ్రేవీ వేసుకొని తింటే ఇడియప్పం సూపర్గా ఉంటుంది. నేనైతే చాలాసార్లు తిన్నాను. ఈ గ్రేవీ అండ్ ఇడియప్పం సూపర్ టేస్ట్. బాయ్.